నమస్తే, వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. కోట్ల రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. సినిమాకి లాభాలు వస్తే వాటిలో కూడా షేర్ తీసుకుంటున్నారు. మరి నష్టాలు వస్తే నిర్మాత పరిస్థితి ఏంటి? లాభాలు వస్తే తీసుకున్నప్పుడు నష్టాలను కూడా షేర్ చేసుకోవాలి కదా అంటున్నారు కొంతమంది మనసున్న హీరోలు. మరి మా నిర్మాతలకి మేమున్నామంటూ ముందే రెమ్యునరేషన్లు తగ్గించుకుంటున్న హీరోలు ఎవరు? నష్టాలు వచ్చాయని ప్రొడ్యూసర్లకు రెమ్యునరేషన్లు వెనక్కిచ్చిన హీరోలు ఎవరు? సినిమా బాగా ఆడి డబ్బులొస్తే సరే, నష్టాలొచ్చి నిర్మాత మునిగిపోతే పరిస్థితేంటి? కొంతమంది హీరోలు తమకు డబ్బులొచ్చాయా లేదా అన్నదే చూస్తారు. హీరోలు హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా రెమ్యునరేషన్లు పెంచుకుంటూ పోతుంటే బాలయ్య లాంటి హీరోలు మాత్రం ఇంతకు ముందు సినిమా సరిగా ఆడలేదని రెమ్యునరేషన్ ఏకంగా 10 కోట్లు తగ్గించేసుకున్నారు. గోపీచంద్ మలినేని బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి 40 కోట్ల రెమ్యునరేషన్ అనుకున్నారట. కానీ అఖండ 2 ఎక్స్పెక్ట్ చేసినంత రీచ్ కాకపోవడంతో 10 కోట్లు తగ్గించేసుకుని 30 కోట్లకే సినిమా చేస్తున్నారు బాలయ్య. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నిర్మాతకి హెల్ప్ చేశారు. వచ్చిన నష్టాలన్నీ నిర్మాతల నెత్తినివేయకుండా ఆ నష్టాల్ని షేర్ చేసుకున్నారు. దాదాపు 200 కోట్లకు పైగా బడ్జెట్తో దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కిన గేమ్ చేంజర్ సినిమా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. కానీ సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. దాంతో రామ్ చరణ్ తన రెమ్యునరేషన్ తగ్గించుకొని దిల్ రాజు నష్టాల్లో భాగం పంచుకున్నారు. ఈ సినిమాతో పాటు అంతకుముందు చిరంజీవితో చేసిన ఆచార్య విషయంలో, ఆరెంజ్ విషయంలో కూడా రెమ్యునరేషన్ తగ్గించుకున్నారు రామ్ చరణ్. పవన్ కళ్యాణ్ కూడా అంతే. ఎంఎం రత్నం కాంబినేషన్లో వచ్చిన హరిహర వీరమల్లుకు కూడా అడ్వాన్స్ వెనక్కిచ్చేశారు. సినిమా 4 ఏళ్ల నుంచి డిలే అయ్యి ఫైనాన్స్ ఇష్యూస్ ఫేస్ చేయడంతో ప్రొడ్యూసర్ రత్నం దగ్గర తీసుకున్న 10 కోట్లు అడ్వాన్స్ ని పవన్ కళ్యాణ్ తిరిగిచ్చేశారు. ఇప్పుడే కాదు, 2018లో తన 25వ సినిమా అజ్ఞాతవాసి ఫ్లాప్ అయినప్పుడు కూడా తన రెమ్యునరేషన్ తిరిగిచ్చేశారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అంతగా రీచ్ కాకపోవడంతో రెమ్యునరేషన్ తగ్గించుకున్నారని టాక్. మన హీరో రవితేజ కూడా తన నిర్మాతల్ని సపోర్ట్ చేస్తున్నారు. లాభాలనే కాదు, సినిమా ఫ్లాప్ అయినప్పుడు నష్టాల్ని కూడా షేర్ చేసుకుని బాధ్యతగా వ్యవహరించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ నిర్మాతలుగా 80 కోట్లతో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ మూవీ మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోవడంతో బాగా నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో రవితేజ తన రెమ్యునరేషన్లో కొంత భాగమైన 4 కోట్లు నిర్మాతకి తిరిగిచ్చేశారు. ఇక్కడి హీరోనే కాదు, డైరెక్టర్ హరీష్ కూడా తన రెమ్యునరేషన్లో 2 కోట్లు నిర్మాతకి రిటర్న్ ఇచ్చేశారు. స్టార్ హీరోలు, మిడ్ రేంజ్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా నిర్మాత ఎటుపోతే నాకెందుకు అనుకోకుండా వచ్చిన నష్టాన్ని పంచుకుంటున్నారు. ఫుల్ రెమ్యునరేషన్ తీసుకోకుండా తగ్గించుకుంటున్నారు. అలా విజయ్ దేవరకొండతో పాటు ప్రొడ్యూసర్లకు హెల్ప్ చేస్తున్న వాళ్ళెవరు? విజయ్ దేవరకొండకి హిట్ ఫ్లాపులతో సంబంధం లేదు. అందుకు విజయ్ మీద ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి రెడీగా ఉంటారు నిర్మాతలు. అయితే కొన్నేళ్లుగా విజయ్ సినిమాలేవి అంతగా వర్కౌట్ కావడం లేదు. దాంతో నిర్మాతలు నష్టాలు షేర్ చేసుకోవాల్సి వచ్చింది విజయ్కి. ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్టుగా భారీ బడ్జెట్తో విజయ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన లైగర్ మూవీ డిజాస్టర్ అవడంతో 6 కోట్ల రెమ్యునరేషన్ వెనకిచ్చేశారు విజయ్. కొంతమంది మాత్రం నిర్మాతకి నష్టాలొస్తే ఆ నష్టాలను కూడా షేర్ చేసుకుంటూ బాధ్యత తీసుకుంటున్నారు. చిన్న హీరో అయిన సిద్ధు జొన్నలగడ్డ ఇలా ఇనిషియేటివ్ తీసుకున్నాడు. ఎస్వీసీసీ ప్రొడక్షన్లో భోగపల్లి ప్రసాద్ నిర్మాతగా తెరకెక్కిన జాక్ మూవీ ఫ్లాప్ అవడంతో తన రెమ్యునరేషన్లో సగం 4,75,00,000ని నిర్మాతకి వెనక్కిచ్చేసి లాభాల్లోనే కాదు నష్టాల్ని కూడా షేర్ చేసుకోవాలన్న మంచి మెసేజ్ ఇచ్చారు. నితిన్, వరుణ్ తేజ్ లాంటి హీరోలు కూడా దాదాపు 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునేవారు. కానీ ఈ మధ్య వరుసగా తమ సినిమాలు ఫ్లాప్ అవడంతో రెమ్యునరేషన్ 6 నుంచి 7 కోట్లకు తగ్గించేసుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం నితిన్ 2 సినిమాలతో, వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమాతో బిజీగా ఉన్నారు. తెలుగు హీరోలే కాదు, తమిళ హీరోలు, హీరోయిన్లు కూడా చాలా మంది నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ముందుకొచ్చారు. ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అని ప్రూవ్ చేసుకున్నారు. మరోవైపు హీరోయిన్లు కూడా తమ అడ్వాన్స్లు, రెమ్యునరేషన్లు వెనక్కిచ్చేశారు. సౌత్ లో నిర్మాతల్ని ఓన్ చేసుకునే కల్చర్ ఎక్కువ. అందుకే తెలుగుతో పాటు తమిళ హీరోలు కూడా ప్రొడ్యూసర్లకి మేమున్నామంటున్నారు. రజనీకాంత్ 2002లో వచ్చిన బాబా సినిమా ఫ్లాప్ అవడంతో నిర్మాతకి రెమ్యునరేషన్ మొత్తం తిరిగిచ్చేశారు. సన్ పిక్చర్స్ కళానిధి మారన్ నిర్మాతగా తీసిన
అన్నాత్తై సినిమా అనుకున్నంత హిట్ కాకపోవడం, డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టాలు మిగల్చడంతో డబ్బుల్ని రిటర్న్ చేశారు రజనీకాంత్. మరో తమిళ స్టార్ హీరో విక్రమ్ కూడా వీరధీర సూర సినిమా రిలీజ్ టైంలో నిర్మాతకి హెల్ప్ చేశారు. రిలీజ్ విషయంలో లీగల్ డిస్ట్రిబ్యూట్ ఫేస్ చేసిన ఈ సినిమా కోసం నిర్మాత తనకు ఇవ్వాల్సిన 7 కోట్ల రూపాయల్ని తీసుకోకుండా సహాయం చేశారు. 7 కోట్లు మాఫీ చేసి రిలీజ్ టైంలో ఫైనాన్స్ హెల్ప్ చేశారు విక్రమ్. స్టార్ హీరోలు, డైరెక్టర్లే కాదు, హీరోయిన్లు కూడా నిర్మాతల్ని దృష్టిలో పెట్టుకుని తమ అడ్వాన్సుల్ని వెనకిచ్చేశారు. డివోర్స్ తర్వాత హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసిన సమంత తనతో సినిమాల కోసం అడ్వాన్సులు ఇచ్చిన అందరి ప్రొడ్యూసర్లకి ఆ అడ్వాన్స్ రిటర్న్ చేసింది. ఆ తర్వాత సినిమాల్ని బాగా తగ్గించిన సమంత శుభం సినిమాతో ప్రొడ్యూసర్గా ఎంట్రీ ఇవ్వడంతో పాటు ప్రొడ్యూసర్ల కష్టాలేంటో తెలిసాయంటుంది. అంతేకాదు, శాకుంతలం సినిమా అంతగా ఆడకపోవడంతో తీసుకున్న 7 కోట్ల రెమ్యునరేషన్లో 3 కోట్లు రిటర్న్ చేసింది సమంత. ఇప్పుడు సొంత ప్రొడక్షన్లోనే మా ఇంటి బంగారం సినిమా చేస్తుంది సమంత. రామాయణం లాంటి మ్యాసివ్ మైథాలజీ సినిమా చేస్తున్న సాయి పల్లవి పాన్ ఇండియా వైడ్ గా ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్. సాయి పల్లవి సినిమా అంటే మినిమం కలెక్షన్స్ ఉంటాయి. అలాంటిది హను రాఘవపూడి డైరెక్షన్లో శర్వానంద్, సాయి పల్లవి నటించిన పడిపడి లేచే మనసు సినిమా మంచి టాక్ వచ్చినా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. దాంతో తన రెమ్యునరేషన్ తగ్గించేసుకుంది సాయి పల్లవి. రష్మిక కూడా మైత్రి మూవీస్ తనకిచ్చిన అడ్వాన్స్ వెనక్కిచ్చేసింది. వెంకీ కుడుముల డైరెక్షన్లో తెరకెక్కిన రాబిన్ హుడ్ కోసం ఫస్ట్ రష్మికని హీరోయిన్ గా అనౌన్స్ చేశారు. అంతేకాదు, రష్మికకి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే ఆ సినిమాలో రష్మిక ప్లేస్లో శ్రీలీల హీరోయిన్ గా చేయడంతో ప్రొడ్యూసర్లు ఇచ్చినటువంటి అడ్వాన్స్ ను తిరిగిచ్చేసి ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ అనిపించుకుంది రష్మిక. ఇలా లాభాల్లోనే కాదు, నష్టాల్లో కూడా నిర్మాతల్ని పట్టించుకుంటూ బాధ్యతగా ఉంటున్నారు కొంతమంది స్టార్లు. సినిమాలు లాస్ట్ స్టేజ్ కి వచ్చేసాయి. సంవత్సరాల నుంచి సెట్స్ మీద ఉన్న కొన్ని సినిమాలతో పాటు రిలీజ్ కి రెడీ అవుతున్న మరికొన్ని సినిమాలు షూటింగ్స్ ని కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. మరి రామ్ చరణ్ దగ్గర నుంచి నాగ చైతన్య వరకు ఎవరి సినిమాలు ప్యాకప్ చెప్పుకోవడానికి సిద్ధమయ్యాయో, ఇంకేం పనులు బ్యాలెన్స్ ఉన్నాయో చూద్దాం. రిలీజ్ డేట్ ని రీచ్ అవ్వడానికి సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు హీరోలు. ఈ లిస్ట్ లో ఇప్పటికే పెద్ద సినిమా ఉంది. ఏప్రిల్లో రిలీజ్ అవ్వాల్సిన పెద్ద సినిమా షూటింగ్ డిలే వల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. అయితే ఇప్పుడు సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. ఆల్రెడీ బ్యాలెన్స్ ఉన్న స్పెషల్ సాంగ్ కూడా అయిపోయింది. దాంతో ఇక ప్యాచ్ వర్క్ చేసి మొత్తానికి ప్యాకప్ చెప్పడానికే రెడీ అవుతోంది బుచ్చిబాబు అండ్ టీం. పెద్ద జూన్ లో రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేసినా ఇంకా డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్న ఫౌజీ సినిమా కూడా లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. ప్రభాస్ సినిమా అంటే పోస్ట్ పోన్ అన్న ఇమేజ్ నుంచి బయటకు తీసుకొచ్చేలా ఫౌజీని దసరాకి ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయింది టీం. అందుకే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పెద్దగా బ్రేక్ లేకుండా షూటింగ్ చేస్తున్న హను రాఘవపూడి ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ చేసేశారు. బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసి అక్టోబర్ రిలీజ్ కి రెడీ అవుతోంది ఫౌజీ సినిమా. పెద్దితో పాటు జూన్ లో రిలీజ్ అవుతున్న మరో సినిమా లెనిన్ సినిమా లాస్ట్ ఇయర్ ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసిన రకరకాల కారణాలతో లేట్ అవుతూ వస్తోంది. మొన్న మధ్య కూడా రీషూట్స్ చేయడంతో ఇంకా లేట్ అయింది. అయితే ఈసారి మాత్రం పక్కాగా జూన్ 26న రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేసింది. నాగార్జున కూడా ఇదే విషయాన్ని స్ట్రాంగ్ గా చెప్పడం, టీజర్ అదిరిపోయిందని కామెంట్ చేయడంతో సినిమా దాదాపు అయిపోయినట్టే అనే హింట్ ఇచ్చేసింది టీం. నాగ చైతన్య తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీ వృషకర్మ చేస్తున్నారు. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ ని కార్తిక్ డైరెక్షన్ లో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 90% అయిపోయిందని చెప్తోంది టీం. టాకీ పార్ట్ కంప్లీట్ అవుతూ ఉండడంతో ఇక గ్రాఫిక్స్ వర్క్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తండెల్ నుంచి యాక్షన్ టర్న్ తీసుకున్న నాగ చైతన్య వృషకర్మలో ఇంటెన్స్ రోల్ చేస్తున్నారు. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.